మనుస్మృతి అనేటువంటిది అది ఒక శిక్షా స్మృతి. మనకు ఈ కాలంలో భారత రాజ్యాంగం అనేది ఎలా ఉందో కృతయుగంలో ఇది కృతయుగానికి సంబంధించినటువంటి ఇది ఒక శిక్షా స్మృతి. ఈ మనుస్మృతి అనేటువంటి గ్రంథం దీన్ని బ్రిటిషర్స్ కల్పించారు. అంటే ఆ గ్రంథాన్ని కల్పించలేదు, ఆ గ్రంథం యుగయుగాలుగా కృతయుగం నుంచి ఇప్పటి వరకు ఉంది. కానీ బ్రిటిషర్స్ టైంలో ఈ గ్రంథాన్నే ప్రమాణంగా తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని తీసుకొని వారు ప్రతిపాదించారు. మీరు ఉదాహరణ చూసుకున్నట్లయితే ముస్లింలకు ఖురాన్ అనేటువంటి గ్రంథం ఉంది, ఆ గ్రంథాన్ని అనుసరించే వారి జీవనం అంటూ గడుస్తూ ఉంటుంది. అలాగే మీరు క్రైస్తవులకు చూసుకున్నట్లయితే వారికి బైబిల్ అనేటువంటి గ్రంథం ఉంది, అలాగే ఆ బైబిల్ని అనుసరించే వారి జీవనం కానీ దాంట్లో చెప్పినటువంటి విధానాలనే వారు పాటిస్తూ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. హిందువులకు ఏ గ్రంథం ఉంది అనేటువంటిది వారికి అస్సలు ఏ గ్రంథాన్ని అనుసరించాలో అనేటువంటి తికమకలో పడిపోయి అందరూ మనుస్మృతిని ఆచరించవచ్చు అనేటువంటిది బ్రిటిషర్లు మనుస్మృతిని ప్రవేశపెట్టారు. అంటే కాలధర్మంలో దాన్ని జరపటం అనేటువంటిది ప్రవేశపెట్టారు. ఈ విధంగా మనుస్మృతి అనేటువంటిది ఈ యుగంలో బ్రిటిష్ వారు తేవటం ద్వారా దీన్ని ఆచరణలో మనుస్మృతిని ద్వారా ప్రతి ఒక్కరూ శిక్షాస్మృతిని అనుసరించవచ్చు అనేటువంటి విధానాన్ని వారు సూచించడం జరిగింది. వారు అక్కడ సూచించడం కంటే మునిపే ఒక చిన్న విషయాన్ని మర్చిపోయారు. 4 యుగాలకు 4 ధర్మస్మృతులు ఉంటాయి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పండితులను అడిగితే చెప్పేవారు. కృతేతు మానవా ధర్మ త్రేతాయాం గౌతమ స్మృత ద్వాపరే శంఖలిఖిత కలౌ పారాశర స్మృత. కృతయుగానికి సంబంధించినటువంటి గ్రంథం మనుస్మృతి, అలాగే త్రేతాయుగానికి సంబంధించినటువంటి గ్రంథం గౌతమ స్మృతి, ద్వాపర యుగానికి సంబంధించినటువంటి గ్రంథం శంఖుడు లిఖితుడు అనేటువంటి 2 మహర్షులు రచించినటువంటి శంఖలిఖిత స్మృతి, కలియుగానికి సంబంధించినటువంటి గ్రంథం వచ్చేసి పరాశర స్మృతి. ఈ గ్రంథాన్ని అనుసరించే శిక్షా స్మృతి అనేటువంటిది ఉండాలి అనేది ప్రవేశపెట్టి ఉంటే ఈ గొడవలు అనేటువంటి విధానాలు ఏవి ఉండేవి కావు. ఖచ్చితంగా నిజమైనటువంటి మనుస్మృతిని చదివితే ఏ యొక్క పదము అందులో ఒకరిని కించపరిచినట్లు ఆ గ్రంథంలో కనపడదు. మీరు వాట్సాప్ ఫార్వర్డ్స్లో చూసినవి కాదు, నిజమైనటువంటి విశుద్ధ మనుస్మృతి అనేటువంటి గ్రంథం ఈ మధ్యే ఆర్య సమాజం వారు ముద్రించారు. ఆ గ్రంథాన్ని చదివితే ఏ యొక్క దళిత అన్న పదం కూడా మీకు అందులో కనపడదు. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్గా పాశ్చాత్యులు రచించినటువంటి గ్రంథాల్లో కూడా మనుస్మృతిలో దళిత అన్న పదం ఎక్కడా కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ దళిత అన్న పదం పుట్టిందే 19వ శతాబ్దంలో. కొన్ని వేల సంవత్సరాల క్రిందట పుట్టినటువంటి మనుస్మృతిలో దళిత అన్న పదం ఎలా ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేయాలి. మీరు ఆ సందర్భంలో బ్రిటిష్ వారు రచించినటువంటి అంటే ఆ కాలధర్మంలో ఈ మనుస్మృతిని కాలధర్మానుసారంగా తీసుకొని రావటం ద్వారా ఆ సందర్భంలో ప్రజలు తికమకలో పడ్డారు. ఏ గ్రంథాన్ని అనుసరించాలి అనేటువంటి అంశంలో భాగంగా వారు మనుస్మృతిని తేవటం ద్వారా ఆ గ్రంథంలో ఆ కృతయుగానికి అంటే ఇప్పుడున్నటువంటి కలియుగానికి కంటే 3 యుగాలకు పూర్వం ఉన్నటువంటి శిక్షాస్మృతిని ఈ కాలంలో అమలు చేయటం ద్వారా అది ఖచ్చితంగా ప్రజల్ని తికమకలో పెట్టడం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో కొన్ని అంశములు అంటూ వారికి వేరే విధంగా తోచాయి. మీరు వర్ణ వ్యవస్థ అనేటువంటి అంశాన్ని మీరు చూసినట్లయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి అంశాలు మాత్రమే ఉంటాయి తప్ప మీరు ఇక్కడ కుల వ్యవస్థ అనేటువంటి అంశం కూడా ఇందులో పుట్టిందనేటువంటి అంశం కూడా ఇందులో ప్రచారంగా ఉంటుంది. కుల వ్యవస్థ కూడా ఈ గ్రంథంలో పుట్టలేదు. కుల వ్యవస్థ అనగా వారు చేసేటువంటి వృత్తినే వారు చేసేటువంటి ప్రొఫెషన్నే కులంగా పిలిచేవారు తప్ప ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళందరూ కలిసి చిత్రపురి కాలనీ అంటూ నిర్మించుకున్నారు. వాళ్ళందరినీ సినిమా కులం అనేటువంటి పేరుతో పెట్టి పిలవటం సబబు. అలాగే ఎల్ఐసి అనేటువంటి కంపెనీ ఉంటుంది, ఎల్ఐసి వాళ్ళందరూ కలిసి ఎల్ఐసి క్వార్టర్స్ అనేటువంటి దాంట్లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎల్ఐసి అనేటువంటి కులంతో పెట్టి పిలవటం కూడా సబబే. ఎందుకంటే వాళ్ళందరూ ఒక చోట ఉండి ఒక విధానంతో ఒక పద్ధతితో పనిచేస్తున్నారు కాబట్టి అది ఒక కులం అనేటువంటి విధానంతో పిలవబడింది. ఇందులో వర్ణ వ్యవస్థ అనేటువంటి అంశం ఏ యొక్క వ్యక్తిని కించపరిచినది కాదు. ఇది వర్ణ వ్యవస్థ అనగా గుణములకు సంబంధించింది. ఒక వ్యక్తి గుణములు హెచ్చుగా ఉంటే అతడు బ్రాహ్మణుడు అని, అతడి గుణములు క్షత్రియంగా ఉంటే అంటే దేశాన్ని పరిపాలించే విధంగా దేశాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటే అతడు క్షత్రియుడని, వ్యాపారం చేసే వ్యక్తులందరినీ వైశ్యుడు అని, వీళ్ళందరికంటే ఆలోచన తక్కువగా పెట్టుకొని వారికి వారే పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆలోచన రహితులుగా
స్వాభావికంగా వారే చేసుకున్నటువంటి వ్యక్తుల్ని శూద్రులు అంటారు. శూద్రులు అంటే ఇదంతా గుణకర్మలని అనుసరించే జరుగుతుంది. ఆ స్థాయి నుంచి వారు బ్రాహ్మణులుగా మారాలి అనేటువంటి ఉద్దేశంలో ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటి అంశం గుణాల్ని వారికి వారు పెంపొందించుకోవచ్చు. ఉదాహరణకు మీకు విశ్వామిత్రుడు ఉన్నాడు. విశ్వామిత్రుడు ఏం చేశాడు? క్షత్రియుడిగా ఉన్నప్పటికీ, అంటే పుట్టుకతో క్షత్రియుడు అయినప్పటికీ బ్రాహ్మణుడిగా బ్రహ్మర్షి అయినటువంటి విధానం చూసాం. అలాగే పరశురాముడు సహజంగా జన్మతః బ్రాహ్మణుడు, కానీ అతడు తన క్రోధ స్వభావం చేత, ఆ క్షత్రియ సంహారం చేత తను క్షత్రియ వర్ణ వ్యవస్థకి జారిపోయాడు. ఈ విధంగా రెండూ పెంచుకునేటువంటి అవకాశం మనకు వేదధర్మం ఇచ్చి ఉన్నది. ఈ అవకాశాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేక వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ రెండూ ఒకటే అనేటువంటి విధానంతో ముందుకు వెళ్ళటం ద్వారా ఈ వైరుధ్యములు అంటూ ఏర్పడ్డవి. అందులో తక్కువ చూడటం అనేటువంటి విధానం మనుస్మృతిలో ఎక్కడా లేదు. మనుస్మృతి అనేటువంటిది ఈ కాలానికి చెందినటువంటి గ్రంథం కాదని ముందే చెప్పుకున్నాం. కానీ మనుస్మృతి భారతదేశంలో మాత్రమే ఆచరింపబడే గ్రంథం కాదు. మీరు ఈజిప్ట్ అనేటువంటి దేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ మానీస్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. మీకు 1932లో చైనా మంగోలియా ఆ ప్రాంతంలో ఈ యుద్ధం జరుగుతూ ఉండే సందర్భంలో అక్కడ పెద్ద బాంబు పడింది. మంగోలియా గోడ దగ్గర చైనా ప్రాంతంలో బాంబు పడగానే అక్కడ పెద్ద గుంత పడింది. అక్కడ కొద్ది లోతు భాగం తవ్వగా అక్కడ ఒక ఇనుపు ట్రంకు పెట్టె దొరికింది. ఆ ట్రంకు పెట్టె తీసి చూడగా దాంట్లో మనుస్మృతి దొరికింది. ఆ మనుస్మృతి 10,000 సంవత్సరాల నాటి గ్రంథము. ఆ గ్రంథాన్ని ఎందుకు పాతిపెట్టారు అనేటువంటి అంశం కూడా ఇక్కడ వారు తెలియజేస్తూ ఉన్నారు. వారు అక్కడ ఏమిచ్చారు అంటే, ఇన్ ద manuscript I find the direct references to the law of Manu which were the first written in India in the Vedic language 10,000 years ago. 10,000 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి గ్రంథాన్ని ఒక వ్యక్తి పరిశీలించి దాంట్లో ఉండేటువంటి విధానాలన్నీ అక్కడ పరిశీలనాత్మకంగా 10,000 సంవత్సరాల నాటి అంశం అని సర్ వాలీస్ అనేటువంటి వెల్లడించాడు. మరి ఇక్కడ గ్రీకులకు, ఇక్కడ చైనా ప్రాంతంలో కూడా మనుస్మృతి అనేటువంటి గ్రంథం కూడా అక్కడ ఆచరణలో ఉండేది. అంటే ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటి సిస్టమ్, వర్ణ వ్యవస్థ అంటే ఇంగ్లీష్లో క్లాస్ సిస్టమ్ అంటారు. ఈ క్లాస్ సిస్టమ్ అనేది ఎంత గొప్పది అయితే ఆ ప్రపంచ దేశాలన్నీ కూడా అనుసరిస్తాయి. అలాగే మీకు ఇక్కడ ఒక చిత్రం చూస్తూ ఉన్నారు చూడండి, ఇది ఎంవిఆర్ శాస్త్రి గారు రచించినటువంటి మనుధర్మం. ఈ చిత్రం వచ్చేసి కూడా మన దేశం కాదు, ఇది వేరే దేశంలో, మీకు ఇంచుమించు ఫిలిపీన్స్ ఆ దేశంలో ఈ చిత్రం అంటూ వేశారు. ఈ చిత్రం వచ్చేసి ఇక్కడ మనువు. అలాగే మీకు జైపూర్ కోర్టు ఎదురుగా మీకు మనువు విగ్రహం అంటూ పెడతారు. దానికోసం చాలామంది గొడవలు కూడా చేశారు. కానీ ఇప్పటికీ జైపూర్ కోర్టు ఎదురుగా ఎవరైతే మనువు రచించారో ఆయన విగ్రహం కూడా ఉంటుంది. ఇన్ని సద్గుణములు ఉన్నటువంటి మనువును కొన్ని భావాలని, ఆయన భావాలని అర్థం చేసుకోలేక అందులో చెప్పినటువంటి విషయాలని మీ బుద్ధికి తోచినటువంటి విధానాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఆ విషయంలో వైరుధ్యములు అంటూ ఏర్పడ్డాయి. ఆ వైరుధ్యములు ఏర్పడడం ద్వారానే ఇటువంటి కార్యములు అంటూ జరిగాయి. మనుస్మృతి ఏ యొక్క వ్యక్తిని పరచలేదు కూడా. ఎందుకంటే అది రచించింది వేద ధర్మాన్ని అనుసరిస్తూనే నేను ఈ గ్రంథాన్ని రచించాడు అని చెప్పి మనువు ఎప్పుడో చెప్పుకున్నాడు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.